పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలోనూ అదేవిధంగా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు వారి సంక్షేమం కోసం ఈరోజు జగనన్న పథకం అనేటువంటి పథకం పేరుతో ఈరోజు బియ్యము అదేవిధంగా కోడిగుడ్లు బర్ఫీలు అన్నీ కూడా విద్యార్థులకు ఇంటి వద్దకే పంపిణీ చేయాలనేసి దాదాపు 9 కేజీల వరకు పోగో దఫ ఇవ్వాలా, కోడిగుడ్లు ఇవ్వాలనేసి మరి ప్రభుత్వం ప్రవేశపెడితే ఈ జిల్లాలో మాత్రం జగనన్న గోరుముద్దను గాలికి వదిలేసి విద్యార్థులకు అందించాల్సినటువంటి పౌష్టికాహారాన్ని సైతం ఈరోజు అంటే అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. కానీ దీంట్లో పర్యవేక్షించాల్సినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి మాత్రం కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలు ఇచ్చేటువంటి ముడుపులకు అదేవిధంగా ఒక హెచ్ఎంను ఒక టీచర్ను సస్పెండ్ చేసి వాళ్ళతో బేరసారాలకు కొనసాగిస్తున్నాడు తప్ప ఈరోజు విద్యార్థి సంక్షేమాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. విద్యార్థుల యొక్క సంక్షేమాన్ని ఈరోజు గాలికి వదిలేశారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి డిఈఓ శ్యాముల్ గారు కేవలం ధనార్జన ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాడు. ఈరోజు విద్యార్థుల సంక్షేమం వైపు ఆలోచించని డిఈఓని తక్షణం సస్పెండ్ చేయాలా. ఈ జిల్లాలో ఎవరైతే హెచ్ఎంలు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, జగనన్న గోరుముద్ద విద్యార్థికి అందాల్సినటువంటి పౌష్టికాహారాన్ని ఎవరైతే అక్రమాలకు పాల్పడినారో వాళ్ళని వెంటనే పదవుల నుంచి తొలగించాలా, ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేసినాడు. డిఈఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపడుతూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన నిజాయితీని నిరూపించుకోవాలా. మీరు ప్రవేశపెట్టేటువంటి పథకాల్లో అక్రమాలు జరుగుతాయంటే మీ నిజాయితీని పరిరక్షించుకోవాలంటే ఖచ్చితంగా ఎవరైతే అధికారులు అక్రమాలకు పాల్పడినారో వారిపైన చర్యలు తీసుకుంటేనే మీ నిజాయితీ నిరూపించుకోగలరనేసి ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా భవిష్యత్తులో విద్యార్థుల సంక్షేమం వైపు ప్రభుత్వం ఆలోచించాలా. అలా లేని పక్షాన అక్రమ అధికారులకు కొమ్మగాస్తే పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఉద్యమ శ్రీకారం చుడతామని ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.